మీరు ఈ క్యారెక్టరు ఈ సినిమాకి గైడింగ్ ఫోర్స్ అండి అని చెప్పాలంటే మీరే కథ రాసుకున్నారుగా? సాయి గారు. సాయి దాంట్లో చేంజెస్ చేశాను. బట్ రాసిన ఫైనల్ పైలటింగ్ మీరే కదా. అసలు దాంట్లో గైడింగ్ ఫోర్స్గా ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ సార్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అవును, రామానుజం అనే క్యారెక్టరు అదే కథని మొత్తం తీసుకెళ్తుంది. అవును. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ హీఈస్ అసలు మొత్తంగా ఇది కొట్టేశారు ఆయన. సూపర్. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ టు సీ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అవునా? ఓకే. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డే మార్కెట్లోని అంటే సినిమా ఈజ్ స్లైట్లీ కన్ఫ్యూజ్డ్ అండి. సినిమావే కరెక్ట్. ఎందుకంటే ఓ పక్కన ఫ్యాంటసీస్, అవును, ఇంకో పక్కన హారర్ థ్రిల్లర్స్, ఇంకో పక్కన కామెడీలు, ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ ఆర్ సో ఎక్స్పోజ్డ్ త్రూ ఓటీటీ టు మెనీ లాంగ్వేజెస్. ఒకటని కాదు. ఇందులో మీ సినిమాకి థియేటర్కి ఆడియన్స్ వచ్చి చప్పట్లు కొట్టి హుక్ అవ్వాలంటే ఏ పాయింట్ హుక్ అవుతారని మీ ఉద్దేశం? సార్ నాకు తెలిసి నేను చాలా కొంచెం రీసెర్చ్ చేశాను సార్. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న జనాలు ఎలా అంటే అటెన్షన్ స్పెల్ చాలా తక్కువ బికాజ్ ఆఫ్ థ్యాంక్స్ టు ఓటీటీ, ఫాస్ట్ ఫార్వర్డ్ చూసేది. సో మీరు కథలోకి వెంటనే వెళ్తేనే వాళ్ళు హుక్ చేసుకోవచ్చు. మరి ల్యాగ్గా పెట్టుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వెళ్ళిపోతారు. సో అది కాకుండా మేము చూసుకున్నాం. ఇప్పుడు అంటే మొన్న వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ చూసారు, అన్ని యంగ్స్టర్సే. యంగ్స్టర్స్ చెప్పిన మాట అంటే మ్యామ్ మేము తీయలేదు మొత్తం సినిమా. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. యంగ్స్టర్స్ వచ్చి ఫోన్ తీయలేదంటే అది ఒక గ్యారంటీగా. ఓకే. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ పుట్ ఇన్ టు ద స్క్రిప్ట్ టు మేక్ ఇట్ సో గ్రిప్పింగ్ దట్ ఎక్కడికి మీకు ల్యాగ్ అనిపిస్తుంది. మీ ఫోన్ తీస్తే మీకు స్టోరీ మిస్ అయిపోతుంది. సో అలా చేస్తాం మేము. సో దట్ ఈస్ మై హుక్ పాయింట్. ద హోల్ ఫిల్మ్ విల్ బీ ఎవ్రీ 5 minutes యూ విల్ హ్యావ్ అ రివీల్ పాయింట్. ఎవ్రీ 10 minutes విల్ బి లైక్ ఓ అండ్ ఓ ఇట్లే పోతుంది. సో యూ విల్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అండ్ మీరు దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ని మీరు టేకప్ చేయడం జరిగింది కదండి. అంటే ఆన్ ద హోల్ సొసైటీలో జరిగేవి, డయాస్పోరా ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగేవి, దీంట్లో వేర్ డు యూ యాజ్ ఎ విమెన్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ ఈ సొసైటీలో ఒక వ్యక్తిగా అసలు మిస్టేక్ అన్నది ఎక్కడ జరుగుతున్నదని మీకు అనిపిస్తున్నదండి? మిస్టేక్ యాజ్ అ వాట్ సార్? అసలు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇది అన్ని చోట్ల జరుగుతున్నది. ఇట్ ఈస్ ఎన్ అబ్యూస్. మిస్టేక్ అంటే నన్ను అడిగితే నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తాను. బట్ చెప్పండి. ఇట్స్ అ లాస్ సార్. మన దేశంలో పనిష్మెంట్ సరిపోలేదు. అంటే ఒక రేప్ విక్టిమ్ రేప్ చేసినా కూడా వాళ్ళు ఎంతో మంత్స్గా వచ్చేసి వాళ్ళు లాక్తారు ఆ వర్డిక్ట్ని. కేసులు పోతూ ఉంటుంది. పాప మా అమ్మాయికి అయితే తప్పు జరిగింది. ప్రతి ఒక 4-5 yearsకి మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ గుర్తు చేసుకొని ప్రతి సోర్ తీసుకెళ్తారు. అది ఇప్పుడు అరబ్ కంట్రీస్ నుంచి చూస్తే రేప్కి పనిష్మెంట్ కట్టింగ్, ఇది తీసుకురావాలి ఇక్కడ. అది చేస్తేనే భయపడతారు. అది ఇప్పుడు ఏంటంటే మన హ్యూమానిటీలో మన హ్యూమన్ సెన్స్ మైండ్లో ఎలా అంటే భయం అనేది చాలా ఒక పెద్ద ఎమోషన్. భయం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. సారీ మళ్ళీ ప్రీచిగా కాకుండా నేను మాట్లాడండి. ఇప్పుడు మనం జనరల్గా ఒక యూనిట్లో వెళ్తాం అనుకోండి, ఇది తినేసి కుప్ప వేస్తారు కదా, అది నాకు నచ్చదు. అది చాలా ఇరిటేషన్ అని పాయింట్, తినేది వేసేది. ఇది సేమ్ మనుషుల్ని ఫారెన్ షూట్కి తీసుకువెళ్ళండి, అక్కడ వాళ్ళు వేసలేదు. ఎందుకంటే వేస్తే ఫైన్, భయం, డబ్బు పోతుందని భయం. సో దట్ మీన్స్ a human is capable of that change, but you are not doing it because there is no fear. సో ఒక రేప్ చేస్తే కూడా వాడు నాన్ బెయిలబుల్. ఇప్పుడు అయితే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కానీ బెయిల్ తీసుకున్నారు. సో అప్పుడు వేర్ ఇస్ ద పనిష్మెంట్ సార్? ప్రతి వాడు రేప్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ తీసుకుని లోపలికి వెళ్తాడు. బయటకు వస్తారు, లోపలికి వెళ్తారు, బయటకు వస్తే లోపలికి. ఏం భయం ఉంది అక్కడ? సో యువర్ లా ఇస్ నాట్ స్కేరీ ఎనఫ్ ఫర్ దెమ్ టు నాట్. అంటే ఒక తప్పు చేయకముందు మేము థింక్ చేయాలి. ఆ థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ లేదు కదా. పర్వాలేదు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసుకుని బయటకు వస్తామని. సో లైక్ దట్ when the law is not strong enough or the punishment is not strong enough,
there is no fear. When there is no fear, there is more crime. మోర్ క్రైమ్ కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. మొన్న ప్రత్యూష ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ తమిళ్లో కూడా చేసింది అమ్మాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ షీ వాజ్ సబ్జెక్టెడ్ టు రేప్ అండ్ మర్డర్. స్టిల్ మొన్నదేదో వచ్చింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అండ్ మన ఇప్పుడు ఈ ఉన్న కాలంలో వచ్చేసి ఒక కేసు చూస్తాం, ఓ అవునా నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోతాం. ఎవరో ఒక లైఫ్ని పాడు చేసేవాడు అంతే, వాళ్ళ వాల్యూ అంతే, ఒక రీల్ అంతే, ఒక ఇన్స్టాగ్రామ్ రీలో, ఒక వాట్సాప్ ఫార్వర్డు, ఒక ట్వీట్ అంతే, ఒక ఆడపిల్లని వాల్యూ అంతే. సో దట్ సంథింగ్. కానీ మీరు సెన్సార్కి వెళ్ళిందా? ఇది వెళ్ళింది సార్. వెళ్ళిందా? మీకు సెన్సార్ అబ్జెక్షన్స్ ఏం రాలేదు? ఎందుకంటే లాన్ కూడా డిస్కస్ చేశారా మీరు సినిమాలో? చెప్తుంది వెంటనే నేను అనౌన్స్ చేస్తాను ఏం చెప్పారండి సెన్సార్. ఇప్పుడైతే దాని గురించి మాట్లాడలేము. సో అంటే మీరు లా గురించి లా గురించి డిస్కస్ చేశారు అంటే ఒక మంచి విధంలో చేయాలి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగటివ్ గా కాదు, ఒక థాట్ ప్రొవోకింగ్ గా, ఒక కన్స్ట్రక్టివ్ గా ఏం మేము థింక్ చేయాలి, ఏం మేము చేయాలి అని చెప్పేసి ఒక థింక్ ప్రకాశ్. ఓకే. వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఈ సినిమా తర్వాత సినిమా హిట్ అవ్వడానికి చాలా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఐ హోప్ సో. ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ హిట్, జస్ట్ అబౌట్ ఇట్స్ ఎ మోరల్ విక్టరీ అండి మీకు. yes, it's just more people seeing it, more the message goes out. That is what I am hoping for. It's not about hit or flop అనేది. ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను ప్రతి సినిమాలో నేను చేసేది అంతే. నేను ఆ థింకింగ్ ప్రాసెస్. హిట్ అయితే సూపర్, ఫ్లాప్ అయితే కూడా సూపర్, అది మన చేతిలో కాదు. మేమైతే ఒక 100% ఇచ్చాం. బట్ ఈ మెసేజ్ వెళ్ళాలి. మేము దాంట్లో ఉన్న ఒక మెసేజ్ వచ్చి, ఒక మంచి సినిమా మీరు ఒక టికెట్ కొనేసి మీరు పోయి చూస్తున్నసరికి అది ఐ విల్ నాట్ లెట్ యువర్ ఎక్స్పెక్టేషన్ డౌన్. అది అయితే నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తాను. అంటే మీరు ఒక విమెన్గా మీరు ఒక విమెన్ మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేసిందా, లేదా ఒక డైరెక్టరు ఆ క్రాఫ్ట్ మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందా ఈ సినిమా? రెండు సార్, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అఫ్ కోర్స్ ఐ థింక్ మేబీ ఉమెన్ అయితే కొంచెం ఎక్కువ, బికాజ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ women's rights and I want to fight for it a lot. చాలా చేయాలని నా కోరిక. కోరిక సారీ, మై తెలుగు ఇంకా వచ్చేస్తుంది, బాగానే మాట్లాడుతున్నారులేండి, నేర్చుతున్నాను, బట్ కోరిక. సో అది ఓకే. అంటే మీ ఫైట్లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందండి? సరే, ఎవరు ఫైట్ స్టార్ట్ చేసేటప్పటికి గెలవాలని అనుకుంటారు సార్. అది మైండ్లో పెట్టుకుని వెళ్తేనే గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ టు choose another content, another topic for cinema. No, it's not like that. I don't want to stereotypically say that ఇదేం చెప్పకూడదు. అంటే my first film, yes, definitely I couldn't have asked for a better film for my debut. But then I might even do a comedy, I don't know. So I don't know which direction I will go. అన్ని సినిమాలు ఫీమేల్ సెంట్రిక్గా విమెన్స్ రైట్స్ కోసమే అట్లని కాదు. ఈ సినిమా అయితే అట్లా వచ్చింది, అన్ని దాంట్లో ఫాలో అయింది, ఒక ప్లేస్మెంట్ వచ్చింది, ఆ టైం వచ్చింది, సో రాసి పెట్టుకోండి. సో అది వెరీ గుడ్ అండి. మీరు చేసిన ఈ ఫస్ట్ చాలా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ అటెంప్ట్. ఎందుకంటే యూ కుడ్ హ్యావ్ వెరీ ఈజీలీ, మీరు ఇందాక అన్నట్టుగా లీన్డ్ టువర్డ్స్ ఏ మ్యూజికల్ లవ్ స్టోరీ, ఏదో సంథింగ్ అలాగా. బట్ ఈ రోజుల్లో సినిమా కూడా మారింది, అండ్ పాటలు రొమాన్స్లు కాదు, ఇలాంటి కంటెంట్ బాగా సీరియస్గా చూస్తున్నారు. అండ్ మీరు దాన్ని బాగా కరెక్ట్గా ఎక్లెస్ హీల్ మీద కొట్టారు. సొసైటీకి ఉండే ఆ వీక్ పాయింట్ అది, ఇలాంటి కంటెంట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్గా. ఎందుకంటే మీది ఈ సినిమా హిట్ అవ్వడం అన్నది మీ ఒక్కరి సక్సెస్సే కాదు, మీ తర్వాత ఏ ఉమెన్ డైరెక్టర్స్ క్యూలో ఉంటారు కదా, అవ్వాలన్న ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ. నాకు మొత్తం నమ్మకం ఉంది సార్. అంటే మన తెలుగు ప్రజలు వచ్చి చూస్తారని తెలుసు. ఐ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఆడియన్స్, బికాస్ అంటే ఐ ఆల్సో ఫీల్ దట్ దే విల్ కమ్ టు ద థియేటర్స్ అండ్ దే విల్ మేక్ ద జడ్జ్మెంట్. సో బికాస్ దే ఆల్సో లవ్ సినిమా. ఈ స్టేట్లో ఉండే వాళ్ళకి సినిమాని చాలా లవ్ చేస్తారు. సో ఐ నో దే విల్, ఇప్పుడు సినిమా బాగుందా లేదని వాళ్ళ చేతిలో ఉంది, బట్ అయితే వచ్చి చూస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ టేక్ కొంచెం ఒక ఎక్కువ పాయింట్ నేను తీసుకోవాలంటే, నా మీద చాలా ప్రేమ చూపించారు. సో అట్లీస్ట్ నా కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూస్తారనేది నేను. ఈ మాట మాత్రం కరెక్ట్. మీ గురించి వస్తారు థియేటర్కి, తర్వాత ఇంక సినిమా బాగుండడం,
వాళ్ళకి that is నచ్చడం secondary, yes. వాళ్ళకి నచ్చడం ఇవన్నీ తర్వాత. బట్ మీది ఒక మారల్ విక్టరీ ఇది. మీరు అనుకుని నేను ఇలాంటి కంటెంటే డైరెక్ట్ చేయాలి ఫస్ట్ పిక్చర్ అనుకోవడానికి చాలా గట్స్ కావాలండి, ఆనెస్టీ కావాలి, ఇవన్నీ కావాలి. సో మీరు అవన్నీ యూ హ్యావ్ డిస్ప్లేడ్ ఇట్ ఇనఫ్ అండ్ మీకు అంతే ఇన్ రేషియో విత్ దట్ Yes. మీకు అంత పెద్ద సక్సెస్ రావాలి. Thank you, sir. Thank అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈజ్ సెలబ్రేట్ ఆల్రెడీ యాజ్ అన్ యాక్ట్రెస్, నౌ టుడే యాజ్ ఎ డైరెక్టర్. Thank you, sir. గుడ్ లక్, ఆల్ ది వెరీ Thank you బెస్ట్. so much. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరలక్ష్మి శరత్ కుమార్ గారి తాలూకా ప్రయాణం, ప్రయోగం ఈ సినిమాకి సంబంధించినంత వరకు. రేపు 6వ తారీఖున మార్చి 6వ తారీఖున రిలీజ్ అయ్యే సినిమాని అందరూ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ చాలా బర్నింగ్ కంటెంట్. ఎంతమంది చూస్తే ఆ మెసేజ్ అంతమందికి వెళ్తుందన్న ఒక సత్సంకల్పంతో ఆ సినిమా చేశారు వరలక్ష్మి గారు. కాబట్టి ఇట్స్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రియల్లీ ఎంటర్టైన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆల్ థియేటర్స్. వాచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.